రాహుల్ గాంధీ గారి జాతకం తీసుకుంటే ఆయనది తులా లగ్నం అయింది. లగ్నంలో గురుడు, తృతీయంలో చంద్రుడు. ఆయనది మూలా నక్షత్రం అయింది, ధనుస్సు రాశి. పంచమంలో రాహువు, సప్తమంలో శని నీచలో ఉన్నాడు, అష్టమంలో బుధుడు, 9వ స్థానంలో రవి కుజులు, దశమ స్థానంలో శుక్రుడు ఉన్నారు. ఆయనకి ఇప్పుడు నడిచేది రాహు మహాదశ. రాహు పంచమ స్థానంలో ఉన్నాడు. రాహువు శని ఫలితాలు ఇస్తాడు. అయితే ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే సమయము అంటే ఈ సంవత్సరము జూన్ 4వ తారీఖు ఆయనకి ఏమాత్రం బాగాలేదు. గోచార శని కుంభరాశిలో ఉన్నాడు. ఈ కాలంలో ఏంటంటే ఆయనకి గౌరవం తగ్గుతుంది, అవమానాలు పెరుగుతాయి అని ఉందన్నమాట. ఆయనకి ఇప్పుడు నడిచే రాహు మహాదశ 2036 వరకు ఉంది. అంతవరకు కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఏమాత్రమూ లేదు. పోనీ కాంగ్రెస్ పార్టీ జాతకం తీసుకుందామా అంటే కాంగ్రెస్ పార్టీ జాతకం ప్రకారము ధనుస్సు లగ్నం అయింది. తృతీయంలో రాహువు, పంచమంలో శని, ఏకాదశంలో గురుడు, శుక్రుడు, ద్వాదశంలో రవి బుధులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రాహు మహాదశలో శుక్ర అంతర్దశ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీది ధను లగ్నం కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఓట్ల శాతం పెరుగుతుంది, ఓట్లు ఎక్కువ వస్తాయి. కానీ ఏంటంటే పార్టీకి అధికారం వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీది మేషరాశి అయింది. అంటే గోచార శని ఏకాదశంలో ఉన్నాడు. మే 1వ తారీఖు నుంచి ఆ పార్టీకి 1 సంవత్సరం పాటు గోచార గురుడు అనుకూలంగా ఉంటాడు. ఓట్లు పెరుగుతాయి కానీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమాత్రమూ లేదు. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా లేదు.